హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'పైసావాలా' ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఈ మూవీ కాన్సెప్ట్ కంప్లీట్‌గా మనీ మీదే ఉంటది. సో, ఆ సీన్స్ మాత్రం హైలైట్ చేసి చూపిస్తే చాలా బాగుండేది. సో, ఆ సీన్స్ చూడడానికి కూడా అసలు ఏం బాలేదనమాట. ఈ మూవీలో యాక్టర్స్ గాని, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంది. అసలు ఏం బాలేదు. ఆ సీన్స్ గాని, ఆ స్టోరీ కాన్సెప్ట్స్ అలాగే ఉంటది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక హవాలా 10 ఎపిసోడ్ మిస్ అవుద్దనమాట. దానికి సంబంధించిన ఒక గ్యాంగ్ వెతుకుతూ ఉంటారు. అది ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలిసి ఇంకా మిగతా వాళ్ళ రౌడీలు కూడా వెతుకుతూ ఉంటారు. అందరు కలిసి ఆ హవాలా నోటు వెతుకుతూ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఇంకా లాస్ట్‌కి ఆ హవాలా నోటు ఎవరు దొరికింది, ఏం చేశారంటే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆ యాక్షన్ సీన్స్ లేకపోగా ఆ డ్రామా సీన్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయి. అదే కాక ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ ఉంటదన్నమాట. వాళ్ళు అనుకున్న చిన్న కాన్సెప్టే. ఆ చిన్న కాన్సెప్ట్‌ని కొంచెం లెంథీగా సాగదీస్తారు. లేనిపోని క్యారెక్టర్స్ అని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ మధ్య సీన్స్ కూడా అసలు చూడడానికి ఏం బాగుండవు. సో, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరస్ట్‌గా ఉండిద్ది. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా మనం అసలు చూడలేము. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి ఆ సీన్స్ అలాగే ఉంటాయన్నమాట. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బాగోదు. సో, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మనకి ఏది కన్వీనియంట్‌గా అనిపించదు. ఈ మూవీస్ కన్నా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీసే కాస్త చూడడానికి చాలా క్వాలిటీగా మంచిగా అనిపిస్తాయన్నమాట. ఈ మూవీ సీన్స్ అసలు క్వాలిటీగా లేకపోవడంతోనే ఈ మూవీ స్టోరీ మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోతది. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఆ హవాలా నోటు ఎవరికి దొరికింది, ఏం చేశారనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంకా సింపుల్‌గా ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత బెటర్ అన్నమాట. సో, వాళ్ళ క్యారెక్టర్స్ గాని, వాళ్ళ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ టెక్నిక్‌గా అసలు ఏం బాలేదన్నమాట. ఏదో వీడియో కెమెరాలతో షూట్ చేసినట్టు అనిపించింది. సీన్స్ కూడా అసలు క్వాలిటీగా ఏం లేవు. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అంతగా లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే అసలు ఏం బాలేదు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూడకపోవడమే బెటర్. లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.